అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుమల తొలి గడప దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథసప్తమి వేడుకల్లో భాగంగా ఈరోజు రథం పైన ఏదైతే స్వామివారిని మనం చూడొచ్చు, ప్రత్యేకించి రథం పైన కూడా స్వామివారిని చూసేందుకు కూడా అంటే ఒక రకంగా తేరు ఉత్సవం జరుగుతుంది. ఈరోజు ఈ తేరు ఉత్సవానికి కూడా అటు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. భక్తులు తరలి వచ్చిన నేపథ్యంలో కూడా అటు భారీ బందోబస్తు ఏదైతే వేల సంఖ్యలో అటు భక్తులు తరలి రానున్నటువంటి నేపథ్యంలో కూడా అటు ఒక్కసారిగా కూడా భక్తులు తాకిడి ఎక్కువ కావడంతో కూడా పోలీసులు అటు పెద్ద ఎత్తున భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. డిఎస్పీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో, అదేవిధంగా చిన్నచౌకు సిఐ ఓబులేష్ ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, భక్తులు కూడా అటు పెద్ద ఎత్తున దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కూడా భక్తజనంతో పోటెత్తిన పరిస్థితి మనం గమనించవచ్చు. అటు ఉదయం నుంచి కూడా బారులు తీస్తూ నిల్చున్నటువంటి పరిస్థితి, భక్తులు కూడా అటు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారం రోజులుగా ఏదైతే శ్రీవారికి అంటే దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా పలు కార్యక్రమాలు కూడా ఏదైతే పూజా కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా మాడ వీధులలో కూడా ఆయన ఊరేగింపు కార్యక్రమం కూడా వారం రోజుల పాటు జరిగింది. నిన్న పూర్తిగా కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా అపరూపంగా దేదీపమానంగా జరిగినటువంటి ఈ కళ్యాణోత్సవానికి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి రావడం జరిగింది. ఆరు బయట ఏదైతే మహిళలు అదేవిధంగా భక్తులు వీక్షించే విధంగా కూడా ఇక్కడ కళ్యాణోత్సవం జరిగింది. ఈరోజు ప్రధానంగా రథసప్తమి రోజు అంటే రథం పైన స్వామివారిని ఉంచి శ్రీవారిని ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు. అయితే ఊరేగింపు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో కూడా ఒక్కసారిగా స్వామివారిని దర్శించినందుకు కూడా అటు జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అటు బందోబస్తుకు సంబంధించి మరింత సమాచారం మనతో పాటున్నటువంటి సిఐ ఓబులేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, బందోబస్తు ఎలా ఉంది, ఏంటి అసలు? సాయంత్రం కూడా ఒక రకంగా ఈ గ్రామోత్సవం జరుగుతుంది. రథోత్సవ కార్యక్రమంలో కూడా అటు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో కూడా భక్తులు తరలి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. మా కడప జిల్లా ఎస్పీ గారు అయినటువంటి అశోక్ కుమార్ సార్ యొక్క ఆధ్వర్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందు నుంచి చూస్తే దేవుని కడపలో రథసప్తమి అంటే చుట్టుపక్కల నలుమూలల నుంచి భక్తులు ఎక్కువ వస్తారు. దాదాపు 50,000 మంది వరకు దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మునుపటి రోజుల్లో దాదాపు 50% భక్తులు మాత్రమే రథం పైన ఉన్న దేవుని దర్శనం చేసుకునేటోళ్ళు, మిగతా వాళ్ళు ఎన్ని తిరిగేటోళ్ళు. దాన్ని ఎట్లయినా కానీ ఓవర్కమ్ కావాలనే ఉద్దేశంతో ఈసారి ఏం చేయడం జరిగిందంటే సఫిషియెంట్ ఫోర్స్ని తీసుకోవడం జరిగింది. అలాగే భక్తులు బయట రాకోకుండా సపరేట్గా క్యూ లైన్లో వచ్చే రకంగానే చూసుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ గుడికి వస్తున్నారో ఆ గుడికి వచ్చే భక్తులందరూ ఖచ్చితంగా మోటార్ సైకిల్ పార్క్ చేసుకునే రకంగా, అలాగే 4-వీలర్ పార్కింగ్లో కార్లు అవి పార్క్ చేసుకునే రకంగా భద్రతా ఏర్పాట్లు చేయడం అయింది. ట్రాఫిక్ డ్రైవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా దాదాపు ప్రతి మాడ వీధుల్లో ప్రతి 4 వీధుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పైన అలాగే క్రౌడ్ని లైన్లో ఎక్కువ మంది ఉన్నారని తెలుసుకోవడానికి డ్రోన్ కెమెరాను కూడా ఉపయోగించుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కానీ మా యొక్క ఉద్దేశము ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ రథం పైన ఉన్న దేవుని దర్శనం చేయించడమే మా యొక్క మొదటి ఉద్దేశము. వాళ్ళు హ్యాపీగా దర్శనం చేసుకొని పోయేటట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం ఒక రథోత్సవం జరుగుతుంది, అంటే మాడవీధిలో కూడా పెద్ద ఎత్తున రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవానికి కూడా వేల సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తారు. వారి సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు రథం మీద దేవుని దర్శనం అయిపోయిన తర్వాత 2 o'clock నుంచి రథోత్సవం స్టార్ట్ అవుతుంది. రథోత్సవానికి సంబంధించి కూడా ఎక్కడైతే బందోబస్తు అవసరం ఉందో లాస్ట్ దేవునికి అంటే రథానికి ముందు వైపు అంటే ఎడమ వైపు కుడివైపు ముందర రథానికి ముందర, అలాగే రథం బ్యాక్ సైడు సఫిషియెంట్ ఫోర్స్ పెట్టుకొని ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా రథోత్సవం కంప్లీట్ చేయడం జరుగుతుందండి. సో మొత్తం మీద ఏదైతే రథోత్సవం జరిగే సందర్భంగా కూడా అటు భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశాం. మరోవైపు ఏదైతే ఉదయం నుంచి కూడా అటు భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. వేల సంఖ్యలో భక్తులు తరలి రానున్నటువంటి నేపథ్యంలో కూడా అటు ఎక్కడైతే భక్తుల తాకిడి ఎక్కువగా ఉందో కూడా గుర్తించి ఆయా ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాం. అందులో భాగంగానే ఏదైతే భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి భక్తుడు ఎవరైతే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు కూడా రథం పైన ఉన్నటువంటి స్వామివారిని
తిలకించే విధంగా అంటే చూసే విధంగా కూడా ఏర్పాట్లు చేశాం. అందులో భాగంగానే ఇప్పటికే పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశాం. మరోవైపు సాయంత్రం జరగనున్నటువంటి రథోత్సవానికి కూడా ప్రత్యేకించి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రథోత్సవం జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాం. డేగ కన్నుతో నిఘా పెట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి విషయాన్ని మరోవైపు సిఐ ఓబ్లేస్ చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఎటువైపు చూసినా కూడా దేవుని కడప ఒక రకంగా భక్తజనంతో పోటెత్తినటువంటి పరిస్థితి ప్రధానంగా మనం విజువల్స్లో కూడా గమనించవచ్చు. కెమెరామెన్ హరి తీస్తున్నటువంటి విజువల్స్లో కూడా మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే భారీ ఎత్తున ఇక్కడ పోలీస్ బందోబస్తు ఉంది. అదేవిధంగా భక్తుల తాకిడి చూస్తే మాత్రం అతి భయంకరమైనటువంటి అంటే దాదాపు 50,000 మందికి పైగా భక్తులు దర్శించుకునే అవకాశాలు లేకపోయినటువంటి భావనతో కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అసలు భక్తులను అడిగి తెలుసుకుందాం, ఎన్ని గంటలకు వారు వచ్చారు ఏంటన్నటువంటి విషయం వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎన్ని గంటలకు వచ్చారమ్మా మీరు? ఎన్ని గంటలకు వచ్చారు? 1 అవర్ అయింది. క్యూ లైన్లో నుంచి వచ్చి చాలా బాగుంది. స్ట్రిక్ట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు, బాగుంది. చూడండి అడుగుతాను. కడప నుంచే అండి. మేమా 1 అవర్ అవుతుంది. బాగుంది దర్శనం. భక్తులు కూడా ఏదైతే స్వామివారి దర్శనం ఏదైతే క్యూ లైన్లో ఉన్నప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల బందోబస్తు కారణంగా స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అటు భక్తుల తాకిడి కూడా అధికంగా కావడంతో కూడా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో ఏదైతే తప్పిదాలు జరిగినటువంటి ప్రాంతాలు ఏవైనా ఉన్నాయా అంటటువంటి వాటి విషయాన్ని కూడా అటు క్షుణ్ణంగా పరిశీలించి గతంలో ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరగలేదు. రథోత్సవం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యం, ఎందుకంటే రథోత్సవం సందర్భంగా అటు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. తరలి వచ్చే నేపథ్యంలో కూడా రథం ముందు కానీ రథం వెనుక కానీ ఎవరిని భక్తులు ఉంచకుండా కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ఒక సీసీ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా భారీ బందోబస్తు నడుమ ఈ రథోత్సవ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మరోవైపు ఏదైతే రథంపై ఉన్నటువంటి స్వామివారిని వీక్షించేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఏదైతే రథంపై స్వామివారు ఉన్నటువంటి ఆ అపరూపమైనటువంటి శోభాయమైనటువంటి దివ్యమైన రూపాన్ని చూసేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తుంటారు. అయితే ఆ నేపథ్యంలోనే ఆయన దివ్యమైన రూపాన్ని చూసేందుకు కూడా అటు పోలీసులు కూడా ప్రత్యేకమైన దృష్టి క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఏదైతే కొద్దిమంది మాత్రమే స్వామివారిని దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం ప్రత్యేకించి ఈ ఏడాది పోలీసులు ప్రత్యేకమైన దృష్టి దాదాపు 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు కొందరు మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి. కడప నుంచి వచ్చారా? ఎన్ని గంటలకు వచ్చారు మీరు? ఇప్పుడే సార్. బాగుందా? బాగుంది, అన్నీ బాగున్నాయి, సౌకర్యాలు బాగా చేశారు. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పమ్మా, ఏ ఊరు నుంచి వచ్చారు? కడప నుంచి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఇట్లా దర్శించుకునేవాళ్ళ? లేదు, ఫస్ట్ టైం వచ్చి. ఫస్ట్ టైం రథం మీద స్వామివారిని చూస్తున్నారు, ఎంత ఆనందం అనిపిస్తుందా? అదే చూడాలని చాలా ఉత్సాహంగా ఉంది. సో మొత్తం మీద భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చినటువంటి భక్తులు కూడా స్వామివారిని చూసేందుకు రావాలన్నటువంటి భావనతోనే ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు పోలీసులను మాత్రం అభినందిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మనో భక్తులు ఉన్నారు, ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పటగా. ఇక్కడ బాగా ఏర్పాట్లు బాగా చేశారు, దర్శనం బాగా జరుగుతుంది. గత సంవత్సరం కంటే ఇప్పుడు చాలా బాగా ఏర్పాట్లు చేస్తాను. దర్శన ఏర్పాట్లు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగా ఈజీగా అందరికీ కరెక్ట్గా జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తొలి గడప దేవుని గడపలో ఈరోజు రథసప్తమి సందర్భంగా ప్రజలు బాగా రావడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో బాగా జనం ఎక్కువ రావడం జరిగింది. ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు బాగా అందుబాటులో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసులు కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా కేర్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పెద్ద ఎత్తున జనం రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది.
భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుంటాం. గతం కంటే ఇప్పుడు ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి భక్తుడు స్వామివారిని దర్శించుకోవాలి, రథం పైనటువంటి స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి బాధ ఎవరిలో భక్తుల్లో ఎక్కడా కూడా వినిపించకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో కూడా అటు పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు నడుమ ఈ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అటు జిల్లా నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో కూడా ఒక రకంగా దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం భక్తజనంతో పొట్టెత్తిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇసుక వేస్తే రాలన్నటువంటి జనం కనిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, దేవుని కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.